ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి ఈ ఫామ్ ఎలా నింపాలని చెప్పేసి. అందుకని ఈరోజు ఈ ఫామ్స్ ఎలా నింపాలో మీకు అందరికీ చెప్తాను. అది విని 1-2 సార్లు మీరు మీ డీటెయిల్స్ చెక్ చేసుకొని నింపండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మొట్టమొదటిగా దాదాపుగా మనందరికీ ఇలాంటి ఫామ్స్ బిఎల్ఓలు వచ్చి అందించింటారు. దీన్ని ఎమ్యూనరేషన్ ఫామ్ అంటారు. కొంతమందికి ఇంతవరకు రాలేదు. మీరు మీ సంబంధిత బిఎల్ఓ కాల్ చేసి ఇలా మా ఫామ్ రాలేదు, ఎందుకు రాలేదో అడిగి వాళ్ళని ఆ ఫామ్స్ తెప్పించుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మొట్టమొదటిగా ఈ ఫామ్ను మనం 3 రకాలుగా 3 భాగాల్లో విభజించుకుందాం. మొట్టమొదటిగా ఈ భాగం చూస్తే ఇది 1వ భాగం లాగా మనం డివైడ్ చేసుకుందాం. ఇది 2వ భాగంగా డివైడ్ చేసుకొని ఇది 3వ భాగం. ఇందులో మొట్టమొదటిగా 2002 ఓట్లు ఉంటే ఈరోజు 2025 ఓటర్ లిస్టులో పేరు ఉంటే ఆ ఓటును ఈ ఓటును మ్యాపింగ్ చేసే ప్రక్రియ ఈ ఎస్ఐఆర్. సో ఈ సందర్భంగా 2002 సంవత్సరంలో ఓటు ఉంటే చేయాల్సింది ఏంటంటే ఈ మొదటి భాగంలో వివరాలు నింపాల్సి ఉంటుంది. అలాగే ఈ సైడ్ నింపాల్సిన అవసరం లేదు. 2002 సంవత్సరంలో ఓటు ఉంటే ఈ సైడ్ నింపండి, ఈ సైడ్ వదిలేయండి. అలాగే 3వ భాగం చూసుకున్నట్లయితే ఇది మొబైల్ నంబరు, ఆధార్ నంబరు, దానికి సంబంధించిన వివరాలు ఇవి అందరూ ఫిల్ చేయాల్సిందే. ఇది 3వ భాగం. ఇప్పుడు దీంట్లో అడిగిన సమాధానాలు మనం చూసుకుంటే, ప్రశ్నలు మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మొట్టమొదటిగా ఓటర్ పేరు అని అడుగుతున్నారు. ఓటర్ పేరు, ఇతని పేరు అంజద్ బాషా. గతంలో ఇతను ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 10వ రెవెన్యూ వార్డులో ఉన్నాడు కాబట్టి ఇతని డీటెయిల్స్ అప్పుడు ఇప్పుడు ఒకటే కాబట్టి ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ నింపుతున్నాం. ఎలా నింపాలంటే మొట్టమొదటిగా అడిగేది వాళ్ళు ఓటర్ పేరు అడుగుతారు. ఓటర్ పేరు అడిగినప్పుడు ఈ ఓటర్ సంబంధించిన పేరు ఇక్కడ నింపాల్సి ఉంటుంది. ఓటర్ 2వ కాలం వచ్చేసి ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నెంబర్ అందుబాటులో ఉంటే, అంటే 2002 సంవత్సరంలో ఓటర్ కార్డు ఉంటే ఆ కార్డు ఈరోజు ఇప్పుడు అందుబాటులో ఉంటే ఇక్కడ నింపండి. అందుబాటులో ఉంటేనే ఇది తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉంటే ఇవ్వండి, లేకుంటే వదిలేయండి. అలాగే బంధువు పేరు అంటే ఇక్కడ తండ్రి పేరు వస్తుంది. అలాగే ఈ ఓటర్ మహిళలకైతే తండ్రి పేరైనా రావచ్చు, లేకుంటే భర్త పేరైనా రావచ్చు. 2002లో ఆల్రెడీ 2002 కంటే ముందు వాళ్ళకు వివాహం జరిగి ఉంటే 2002 ఓటర్ కార్డులో వాళ్ళ భర్త పేరు వస్తుంది. సో ఆ వివరాలు మీరు మీ ఓటర్ కార్డులో చెక్ చేసుకొని ఇక్కడ నింపండి. ఈ వ్యక్తికి తల్లిదండ్రుల వివరాలు చూస్తే ఇతను వీరి తండ్రి పేరు ఇక్కడ రాయాలి. బంధువు పేరు, బంధుత్వం అంటే ఎలా వాళ్ళకి రిలేషన్షిప్ అని. తండ్రి కాబట్టి తండ్రి అని రాస్తున్నాం. జిల్లా, ఈ ఓటరు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి జిల్లా కడప రాయాలి. అలాగే ఇదే వ్యక్తి 2002లో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే ఓటు నమోదైంది కాబట్టి ప్రొద్దుటూరు రాయాలి. రాష్ట్రం అందరికీ మన ఆంధ్రప్రదేశ్. శాసనసభ నియోజకవర్గం పేరు, ఈ ఓటరు 2002 సంవత్సరంలో ఇదో నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఈరోజు కూడా ఇదో నియోజకవర్గంలో ఉన్నాడు కాబట్టి ఆ వివరాలు మనం ఇక్కడ శాసనసభ నియోజకవర్గం పేరు ప్రొద్దుటూరు అని ఇస్తున్నాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కొంతమంది 2002 సంవత్సరంలో వారు వేరే నియోజకవర్గాల్లో వేరే జిల్లాల్లో ఉండి ఉండొచ్చు. ఆ వివరాలు మీరు చెక్ చేసుకోండి. ఉదాహరణకు మీరు కర్నూలు జిల్లా కర్నూలు నియోజకవర్గంలో ఉంటే 2002లో ఇక్కడ జిల్లా కర్నూలు మారుతుంది,
అలాగే నియోజకవర్గం కర్నూలు అయ్యి ఉంటే ఇక్కడ శాసనసభ నియోజకవర్గం పేరు కర్నూలు అని మారుతుంది. అది మీరు గమనించుకొని 2002 సంవత్సరంలో ఏ నియోజకవర్గంలో ఓటు ఉందో ఆ వివరాలే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే శాసనసభ నియోజకవర్గ సంఖ్య ప్రొద్దుటూరు అయితే 157. 2002 సంవత్సరంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ నంబరు సంఖ్య ఏంటంటే 157. సో ఇది ప్రతి నియోజకవర్గానికి ఈ నంబర్ చేంజ్ అవుతుంది. 2002 సంవత్సరంలో మీ ఏ నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ నంబర్ మీరు కనుక్కొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, అది గమనించండి. అలాగే భాగం సంఖ్య, భాగం అంటే పార్ట్, అలాగే బూత్ నంబర్ కూడా అంటారు. బూత్ నంబర్ తీసుకుంటే ఈ ఓటరు 2002 సంవత్సరంలో 107వ బూత్ నంబర్లో ఉన్నాడు, అందుకని ఇక్కడ 107 రాయాలి. అలాగే ప్రొద్దుటూరులో దాదాపుగా 270 బూత్లు ఉన్నాయి, ఆ బూత్ వివరాలు కూడా తెలుసుకొని రాయాల్సి ఉంటుంది. ఈ ఓటరు క్రమ సంఖ్య అంటే సీరియల్ నంబర్ ఎక్కడ ఉంటాయంటే ఓటర్ లిస్టులో ఆ సంబంధిత బూత్ లిస్టులో అందుబాటులో ఉంటుంది. ఇతను 2002లో ఇతని క్రమ సంఖ్య ఎంత అంటే 756. మనం ఈ లిస్టు చూస్తున్నాము. ఈ లిస్టు 2002 సంవత్సరంలో ఓటర్ జాబితా ఇది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 756లో ఈ ఓటర్ కనిపించినాడు. ఈ ఓటర్ వివరాలు మనం క్రమ సంఖ్య 756 రాయాలి ఇక్కడ. ఇప్పుడు ఇతను సొంతంగా ఓటు ఉన్నింది కాబట్టి 2002 సంవత్సరంలో ఇప్పుడు ఈ సైడ్ నింపాల్సిన అవసరం లేదు, అది బ్లాంక్ వదిలేయండి. అప్పటికి మనం 1వ భాగంలో వివరాలు నింపినాము, 2వ భాగం వదిలేసినాము, 3వ భాగానికి వస్తున్నాము. ఇప్పుడు 3వ భాగంలో ఏం అడుగుతున్నారు? డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. ఉదాహరణకు డేట్ ఆఫ్ బర్త్ 1 జనవరి 1980 అయితే 01/01/1980. అలాగే ఆధార్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉండబడిన ఆధార్ నంబరు, ఆ ఆధార్ నంబర్ వివరాలు ఇక్కడ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నంబరు పనిచేసే మొబైల్ నంబర్ ఇస్తే మంచిది. అది భవిష్యత్తులో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా, అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఓటీపీ కూడా వస్తుంది ఈ నంబరు. అందుకనే సాధ్యమైనంత వరకు మీరు మీ దగ్గర ఉన్న మెయిన్ నంబర్సే ఇవ్వండి. తర్వాత తండ్రి లేదా సంరక్షకుడి పేరు. ఇక్కడ తండ్రి పేరైనా రాయొచ్చు, లేకుంటే గార్డియన్ అంటారు. ఇతని తండ్రి పేరు ఇక్కడ మనం రాసేసి తర్వాత వీరికి సంబంధించిన ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ అందుబాటులో ఉంటే ఇవ్వండి అంటున్నారు. అందుబాటులో ఉంటే ఇవ్వండి, లేకుంటే లేదు, ఇదేం తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే తల్లి పేరు ఇవ్వండి. అలాగే తల్లి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు ఉంటే, అంటే 2002 సంవత్సరంలో ఉంటే ఇవ్వండి అంటుంటున్నారు, లేకుంటే వదిలేయండి, ఇది కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. తరువాత జీవిత భాగస్వామి పేరు, ఇతను పురుషుడు కాబట్టి ఇక్కడ భార్య పేరు రాయాలి. అలాగే మహిళలకు వారి భర్త పేరు రాయాలి. తరువాత కాలంలో జీవిత భాగస్వామి ఓటర్ ఫోటో గుర్తింపు కార్డు అందుబాటులో ఉంటేయండి, లేకుంటే అది కూడా వదిలేయండి. ఇవన్నీ వివరాలు ఇచ్చి తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకొని ఇక్కడ సైన్ చేయండి. కింద సైన్ చేసి ఇక్కడ మనకు ఫ్రెష్ ఇప్పుడు ఉండబడిన ఈ మధ్యకాలంలో తీసుకున్న పాస్పోర్ట్ సైజు ఫోటో అతికిచ్చి బిఎల్లోకి ఇచ్చేయండి. ఇక్కడికి మనం ఒక రకమైన ఫామ్ మనం ఏంటంటే 2002లో ఓటర్ కార్డులో వారి ఓటర్ ఉంటే ఇది నింపినాం. ఇప్పుడు ఈ ఫామ్ చూసుకున్నట్లయితే మనం ఈ సైడ్ 2002 సంవత్సరంలో ఓటు ఉంటే ఎలా నింపాలో ఇక్కడ మనం తెలుసుకున్నాము. ఇక్కడ 2002 సంవత్సరంలో ఓటు లేకుంటే
ఎక్కడ ఈ వివరాలు నింపాలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఈ అబ్బాయి వయసు దాదాపుగా 20 ఏళ్ళు. అంటే ఇతనికి 2002 సంవత్సరంలో ఓటు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే అతని వయసే 20 సంవత్సరాలు. 2002 సంవత్సరంలో ఓటు ఉండాలంటే ఇతని ఈరోజు వయసు 42 ఉండేది. సో ఆ విధంగా ఈ అబ్బాయి ఓటు లేదు కాబట్టి ఇక్కడ ఈ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇతని ఓటు లేదు కాబట్టి వీరి తండ్రి గారి డీటెయిల్స్ ఇస్తున్నారు కాబట్టి అందుకనే ఇది రాయాల్సిన అవసరం లేదు. ఈ భాగంలో పేరు అంటే ఇప్పుడు ఎవరి డీటెయిల్స్ ఇస్తున్నారో వారి పేరు రాయాలి. ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే 2002 సంవత్సరంలో ఓటు లేకుంటే 6 మంది రెఫరెన్స్ ఇవ్వచ్చు. తల్లి ఓటర్ గుర్తింపు కార్డు కానీ, అలాగే తల్లి డీటెయిల్స్ కానీ, అలాగే అబ్బా, నానమ్మ, అమ్మమ్మ, అలాగే తాత, ఇలాగా 6 మంది వివరాలు ఎవరివో ఒకరివి. ఎందుకు ఫస్ట్ మనం తండ్రి గారిని చూడాలి. ఒకవేళ తండ్రిది లేకుంటే తల్లిది చూడండి. వీరిద్దరివి లేకుంటే తాత, అమ్మమ్మ, నాన్నమ్మ, అలాగా వేరు వివరాలు ఉంటాయో తెలుసుకొని వారి వివరాలు ఇక్కడ నింపాల్సి ఉంటుంది. వీరి తండ్రి గారు ప్రొద్దుటూరు నివాసి. ఇక్కడే ఇదే రెవెన్యూ వార్డులో గతంలో కూడా 2002లో కూడా ఇక్కడే ఓటు ఉన్నది కాబట్టి వారి తండ్రి గారి డీటెయిల్స్ నింపుదాం. ఇక్కడ వీరి తండ్రి పేరు కలీం బాషా. ఓటరు ఫోటో గుర్తింపు కార్డు నంబరు అంటే అందుబాటులో ఉంటే రాయండి, లేకుంటే వదిలేయండి. తప్పనిసరిగా ఇవ్వాల్సిన అవసరం లేదు. బంధువు పేరు అంటే 2002 సంవత్సరంలో ఈ ఓటర్ యొక్క తండ్రి గారి పేరు రాయాలి ఇక్కడ. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ఈ అబ్బాయి 2002 సంవత్సరంలో ఓటర్ లేదు, అందుకనే వారి తండ్రి గారి పేరు ఇస్తున్నారు. ఇక్కడ వారి పేరు రాయడం జరిగింది. అలాగే బంధువు పేరు అంటే వీరి తండ్రి గారి పేరు రాయాలి. అక్కడ సన్ ఆఫ్ ఉంటే వారి తండ్రి పేరు రాయాలి, లేకుంటే వైఫ్ ఆఫ్ అనే ఉంటే వారి భర్త పేరు రాయాలి. ఇది గమనించుకోండి. అలాగే బంధుత్వం ఫాదర్, అదే లేకుంటే కొన్ని సందర్భాల్లో మహిళలకు వారి భర్త పేరు వస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ హస్బెండ్ అని ఇవ్వాల్సి ఉంటుంది, భర్త. జిల్లా 2002 సంవత్సరంలో ఈ వ్యక్తి ఓటు ఇదే నియోజకవర్గంలో ఇదే రెవెన్యూ వార్డులో ఉన్నింది కాబట్టి జిల్లా మనం కడప పెడుతున్నాం. అలాగే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాం. శాసనసభ నియోజకవర్గం పేరు ప్రొద్దుటూరు. శాసనసభ నియోజకవర్గ సంఖ్య 157, భాగం సంఖ్య. ఇది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిన డీటెయిల్స్ ఇవి. 2002 సంవత్సరంలో ఈ ఓటర్ లిస్టులో ఈ అబ్బాయి వారి తండ్రి గారి సీరియల్ నంబరు 613. 613లో చూసుకుంటే ఇక్కడ వారి తండ్రి గారి పేరు ఉంది. అది చూసుకున్న తర్వాత సీరియల్ నంబర్ రాయాలి ఇక్కడ 613. భాగం సంఖ్య. ఈ వ్యక్తి 2002 సంవత్సరంలో కూడా ఇదే బూత్ లో ఉన్నాడు కాబట్టి ఆ బూత్ నంబర్ 107 కాబట్టి 107 రాస్తున్నాం. సో ఈ డీటెయిల్స్ నింపిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్, కామన్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉంటే అది రాసి,
అలాగే ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, తండ్రి లేదా సంరక్షకుడి పేరు, వారి ఫోటో గుర్తింపు కార్డు ఉంటే ఇవ్వండి, లేకుంటే వదిలేయండి. తల్లి పేరు ఇవ్వండి, తల్లి ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అది కూడా వదిలేయండి. జీవిత భాగస్వామి పేరు, ఈ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఈ వివరాలు వర్తించవు. ఈ కింది వివరాలు కూడా భాగస్వామి నంబర్ కూడా అవసరం ఉండదు. సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైన్ చేసి ఇక్కడ ఇప్పుడు ఫ్రెష్గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించి మీ బిఎల్లోకి ఇవ్వండి. 1-2 సార్లు బాగా చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకునే ముందు కూడా ఖచ్చితంగా మీరు మీ ఓటర్ కార్డు కానీ, గతంలో ఉండబడిన 2002వ సంవత్సరంలో ఉండబడిన ఓటర్ కార్డు కానీ, ఆధార్ డీటెయిల్స్ కానీ, మీ బంధువులు అంటే ఇక్కడ తల్లిదండ్రుల వివరాలు, అలాగా ఏ వివరాలు మనం ఇక్కడ నింపుతున్నామో అవన్నీ 1-2 సార్లు ఖచ్చితంగా మీరు క్షుణ్ణంగా పరిశీలించుకొని నింపి మీరు బిఎల్ఓ సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాం.